గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఓసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో మనకు పైన టాప్లో గనక చూసినట్టయితే బహుళ రంగాలు భారీగా పెట్టుబడులు అన్నటువంటి లైన్తో తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పలు రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. విద్య, నైపుణ్య, క్రీడ, పర్యాటక, పారిశ్రామిక రంగాల్లో వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి సుమారు 90కి పైగా పరస్పర అవగాహన ఒప్పందాలకు అవకాశాలున్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికే 50 కంపెనీలు ఇందుకు సంసిద్ధత తెలిపాయి. 70,000 కోట్లతో టీసీఎస్, టీపీజీ, 8,000 కోట్లతో హుండాయ్, 3,000 కోట్లతో ఫుడ్ లింక్ ఎఫ్ఎన్బి హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, 850 కోట్లతో క్రిస్టల్, ఇలా అనేక సంస్థలతో కీలక ఒప్పందాలు కుదరనున్నట్టయితే తెలుస్తోంది. ఈ నెల 8-9 తేదీల్లో జరగనున్నట్టు తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్కు సంబంధించి ఒప్పందాలు ఈ విధంగా కుదిరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 90కి పైగా కంపెనీలు పరస్పర ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే 50 కంపెనీలు దీనికి సంబంధించి సంసిద్ధత వ్యక్తం చేశాయి అనేదే ఈ వార్త. ఇక ప్రపంచానికి మా విజన్ చూపుతామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న హుస్నాబాద్ సభలో మాట్లాడుతూ గ్లోబల్ సమ్మిట్లో రాష్ట్ర భవిష్యత్తుకు మరిన్ని ప్రణాళికలు, వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు నిర్మిస్తాం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు రచించుకోవడానికి గ్లోబల్ సమ్మిట్ను నిర్వహిస్తున్నాం. ప్రగతికి సంబంధించిన విజన్ డాక్యుమెంట్ను ప్రపంచానికి చూపబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక రైట్ సైడ్ గనక పైన టాప్లో గనక చూస్తే తెలంగాణ మోడల్ సృష్టిస్తా, సహకరించండి. ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం. విచ్చేయాల్సిందిగా సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలకు పిలుపు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక పంచాయతీ ఎన్నికల తర్వాత భూధార్ కార్డుల పంపిణీ, భూములు, సర్వే, రిజిస్ట్రేషన్ల శాఖల సమాచారంతో ఒకే పోర్టల్, ధరణి లెక్కల వివరాలు బయట పెడతాం. 2 ఏళ్ల పాలనపై విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి. పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం, ముడి సరుకుపై 60 నుంచి 70% విధింపు, బిల్లుకు లోక్సభ ఆమోదం. ఇక ఛత్తీస్గఢ్లో భీకర ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టులు, 3 జవాన్లు మృతి చెందారు. ఇక పౌర అణు ఇంధన రంగంలో మరింత సహకారం, కొత్త ఒప్పందం కుదుర్చుకోనున్న భారత్, రష్యా, నేడే పుతిన్ రాక. ఇక ఆంధ్రజ్యోతి కొద్దాం. ఇక్కడ పైన టాప్లో రూపాయి మహాపతనం, డాలర్తో 90.15కు చేరిన విలువ, అంటే 90 రూపాయల 15 పైసలకు చేరిన రూపాయితో డాలర్ మారకం విలువ. రూపాయి చరిత్రలోనే ఇదే అత్యంత బలహీన స్థాయి. విదేశీ మదుపరుల అమ్మకాల ఒత్తిడి, అమెరికాతో ఒప్పందంలో జాప్యం వల్లే పేద మధ్యతరగతిపై రూపాయి పతన ప్రభావం. ఇక ప్రధాన వార్త విషయానికి వస్తే రెండోసారి నేనే సీఎం, 10 ఏళ్లు నా సారథ్యంలోనే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్. ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దుర్మార్గ పాలనను అంతం చేసి ప్రజాపాలన తెచ్చుకున్న రోజు డిసెంబర్ 3. శ్రీకాంతాచారి అమరుడైన రోజు ఇదే. ఆయన ఆశయ సాధనలో 60,000 ఉద్యోగాల భర్తీ, వచ్చే 6 నెలల్లో మరో 40,000 ఉద్యోగాల కల్పన. నెహ్రూ హయాం ప్రాజెక్టులు ఇప్పటికీ సురక్షితం. బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయింది. పంచాయతీ ఎన్నికల్లో కిరికిరిగాళ్లను ఎన్నుకోవద్దు, మాతో కలిసి పనిచేసే వాళ్లను ఎన్నుకోండి. హుస్నాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక పైన టాప్లోనే తెలంగాణ మోడల్ సృష్టిస్తా, మీకు మన్మోహన్ సహకరించినట్టు మీరు నాకు సహకరించండి. వికసిత్ భారత్కు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు హాజరు కండి అని చెప్పేసి ప్రధాని మోదీని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ఆహ్వానం పలికారు. కాంగ్రెస్ అగ్రనేతలైనటువంటి సోనియా, రాహుల్, ప్రియాంకలకు కూడా ఆహ్వానం పలికారు. ఇక 1,00,000 కోట్లు రాష్ట్రంలో పెట్టుబడులకు 14 కంపెనీలు సిద్ధం. 70,000 కోట్లతో టీసీఎస్, టీపీజీ డేటా కేంద్రాలు, హుందాయ్ కార్ల ఫ్యాక్టరీ, 25 బయోగ్యాస్ ప్లాంట్లు. సదస్సులో పాల్గొనేందుకు 4,800 మందికి ఆహ్వానాలు. పలువురు పారిశ్రామిక దిగ్గజాలు, నిపుణుల సంసిద్ధత. ఇక ఇవాళ భారత్కు రానున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. సో నేడే భారత్కు పుతిన్ అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. భూతాల మాయ అంటూ 1000 కోట్ల బిగ్ దందా, లియో మెరిడియన్ ఆస్తుల మీద కన్నేసిన బిగ్ బ్రదర్స్. బోమ్రాస్పేటలో దర్జాగా కాంగ్రెస్ పెద్దల భూ కబ్జా అంటూ
నమస్తే తెలంగాణ బ్యానర్ ఐటమ్ను ప్రచురిస్తూ 2001లోనే 143 ఎకరాల్లో ఏర్పాటైన రిసార్ట్ 2002లోనే 55.13 ఎకరాలను ప్లాట్లుగా చేసి విక్రయం. నాడు చట్టబద్ధంగా ప్లాట్లు కొనుగోలు చేసిన 300 మంది నేడు అధికార పార్టీ నేత అండతో బినామీ కంపెనీ బిడ్డింగ్. ఫిబ్రవరిలో 66 ఎకరాలు పొందిన కంపెనీ సామాన్యుల ప్లాట్ల కబ్జాకు ముఖ్య నేత అనుచరుల కుట్ర, తెర వెనక ముఖ్య సలహాదారు మాజీ ఎంపీ, రోడ్డు కడ్డంగా గేట్ ఏర్పాటు, అడిగితే దాడులు, దిక్కున్న చోట చెప్పుకోండని దౌర్జన్యం, రాత్రివేళ గస్తీ, పోలీసుల వత్తాసు, వెనుక పెద్దలున్నారని హితబోధలు, ఫిర్యాదుదారులనే పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్న వైనం, సూపర్ కాప్ జోక్యంతో 7 ఎఫ్ఐఆర్లు, పట్టని పోలీసులు అంటూ భూతాల మాయ, ఈసారి ఊరికి ఉత్తరాన 1000 కోట్ల బిగ్ దందా అనేది వార్త. ఇక బీసీ బంద్లో పాల్గొన్నారని ఉద్యోగుల జీతంలో కోత, నన్ను ఇరికించాలని చూస్తున్నారా, మీకు మీరే కీలక పనులు మొదలుపెట్టి నా సంతకాలు ఎందుకు అడుగుతున్నారు, అడ్డగోలు ఫైళ్లు ఎందుకు పంపుతున్నారు అని చెప్పి ఆయిల్ ఫెడ్ సమావేశాల్లో వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ వ్యాఖ్యలు. టెట్కు సన్నద్ధమయ్యే సమయం ఏది, నార్త్ సిటీ మెట్రోకు ప్రజలే శంకుస్థాపన, ఈపీఎస్ కనీస పెన్షన్ పెంచే యోచనే లేదు. ఇవన్నీ కూడా మీరు న్యూస్ రీల్స్గా చూడొచ్చు. ఇక కమిషన్ కోసమే హిల్ట్ అంటూ కాంగ్రెస్ విధానాలను ప్రజల్లో ఎండగడతాం, రాష్ట్ర ప్రయోజనాలకు కాంగ్రెస్ విఘాతమని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రేవంత్ సర్కార్ అంటే అప్పులు చేయడం, ప్రభుత్వ భూములు అమ్ముకోవడమే. హిల్ట్ పాలసీని వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వద్దాం. ముందుగా ఈనాడు చూసినట్టయితే ఏపీ వార్తా విశేషాల్లో ఈనాడు దివ్యాంగులకు ఇంద్రధనుస్సు అంటూ దివ్యాంగులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరాల జల్లు కురిపించారు. ఇంద్రధనస్సు పేరుతో 7 వరాలు ప్రకటించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని భరోసా ఇచ్చారు. స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తామని వెల్లడించారు. ఎన్నికల్లో ఎవరూ గెలవకపోతే ఎక్స్ అఫీషియో మెంబర్ పదవిని కేటాయిస్తామన్నారు. వారు రాజకీయాల్లో రాణించి ప్రజాసేవ చేయాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. దివ్యాంగులకు ప్రత్యేక ఆర్థిక రాయితీ రుణ పథకాన్ని పునరుద్ధరిస్తాం. ఇందుకు 19 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశాం. శాప్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్మెంట్ పథకాలు అందుబాటులోకి తీసుకొస్తాం. బహుళ అంతస్తుల ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇల్లు కేటాయిస్తాం. వినికిడి లోపం ఉన్నవారికి బాపట్లలో ప్రత్యేక డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తాం. గురుకుల పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లో చదివే దివ్యాంగ విద్యార్థులకు అక్కడే సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ చేస్తామంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే హామీ ఇచ్చారో అదే ఇక్కడ ఇస్తూ దివ్యాంగులకు ఇంద్రధనస్సు 7 వరాలు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక అమరావతికి చట్టబద్ధత, రాష్ట్ర విభజన చట్టం 2014కు సవరణ, న్యాయశాఖ ఆమోదముద్ర, కేంద్ర మంత్రివర్గ ఆమోదం తర్వాత పార్లమెంటు ముందుకు. ఇక జనసేన పంచసూత్ర అంటూ పంచాయతీ నుంచి లోక్సభ స్థానం వరకు 5 సభ్యులతో కమిటీలు, 1 లేదా 2 వీర మహిళలకు స్థానం, పార్టీ నిర్మాణం, ఆయా ప్రాంతాల అభివృద్ధిలో భాగస్వామ్యం, అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి, రైతు ఉత్పత్తులకు గ్లోబల్ బ్రాండ్ అంటూ అరకు కాఫీ స్థాయిలో ప్రచారం పొందాలి, రైతాంగం కోసం త్వరలోనే ప్రణాళిక, పంటను వినియోగదారునికే అమ్మేలా చర్యలు, భూ రికార్డులు తారుమారు చేసిన జగన్, నచ్చని వాళ్ల భూమి నిషేధిత జాబితాలో, సొంతదారుల హక్కులు నాడు పోగొట్టారు, అవన్నీ సరిచేస్తున్నాం, తూర్పులోని నల్లజర్ల సభలో నులక మంచంపై కూర్చొని రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖాముఖికి సంబంధించిన వార్త ఇది. ఇక నేడే భారత్కు పుతిన్. నెక్స్ట్ సాక్షి చూద్దాం. అవును అదానీనే అంటూ జియో సాక్షిగా బాబు క్రెడిట్ చోరీ గుట్టురట్టు, విశాఖకు గూగుల్ని తెచ్చాం, గూగులే డేటా సెంటర్ నిర్మిస్తోందంటూ ఇన్నాళ్లు మభ్యపుచ్చి ప్రచారం. అసలు డేటా సెంటర్ను నిర్మిస్తోంది అదానీనే. అక్టోబర్ 11న గూగుల్దేనని మభ్యపెట్టే ప్రయత్నం. బాబు క్రెడిట్ చోరీకి ఈ జీవోలే సాక్ష్యం. డిసెంబర్ 2న అదానీనే అని బాబు గుట్టు రట్టు అంటూ ఆ జీవోని ఇక్కడ ప్రచురించి ఈ వార్తను హైలైట్ చేశారు. 2 నెలల క్రితం 1,00,000 కోట్లకు పైగా భారీ పెట్టుబడులతో విశాఖకు గూగుల్ వస్తోంది, మేమే తీసుకొస్తున్నాం, డేటా సెంటర్ ఏర్పాటు ఘనత మాదే. ఇక 2 రోజుల క్రితం
అదాని భాగస్వామ్యంతోనే గూగుల్ ప్రాజెక్టు. గూగుల్కు విశాఖలో కేటాయించిన 480 ఎకరాలను తిరిగి అదానికి బదలాయిస్తున్నాం. గూగుల్కి ఇచ్చిన అన్ని రాయితీలను ప్రైమరీ నోట్ 5 పార్ట్నర్ అదానికి వర్తింపజేస్తున్నామని చెప్పేసి ఈ జీవో. గూగుల్ విశాఖలో కేటాయించిన 480 ఎకరాల భూమిని అదానికి బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2వ తేదీన జారీ చేసిన జీవో ఇది అంటూ ఈ వార్తనిచ్చింది సాక్షి. రూపాయి 90కి జారిపోయే అంటూ రూపాయి డాలర్తో మారకం విలువ ₹90.30. కొత్త జీవితకాల కనిష్ట స్థాయి ₹90.30 పతనమైంది. చివరకు ₹90.15 వద్ద ముగిసింది నిన్న. ఈ ఏడాది 5% డౌన్. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, వాణిజ్య ఒప్పందంపై అస్పష్టతతో కరెన్సీపై ఒత్తిడి నెలకొంది అంటూ ఈ వార్తనిచ్చారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.